गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृत वंदे भगवन्तो पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। हरि ओम तत्सत्। ओम भस्माभिषेकामहितकरः भस्माभिषेकामहितकरः भस्म विभूषिता सुंदरा भस्म विभूषिता सुंदरा हर ओम हलाहलधरा हर ओम हे शिव शंकरा गिरिधर नगधर गौरी मनोहरा गिरिधर नगधर गौरी मनोहरा चंद्रशेखरा जटाधरा चंद्रशेखरा जटाधरा तक धिमि धिमि तक तांडव रूपा सामगान प्रिय शंभो स्वरूपा शंभो स्वरूपा सत्य स्वरूपा शंभो स्वरूपा सत्य स्वरूपा सत्य स्वरूपा हे शिव शंकरा
सत्यस्वरूपा हे शिव शंकरा भस्माभिषेका महितकरा भस्म विभूषिता सुंदरा गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्ब माता की। हर नमः पार्वती पते, हर हर महादेव। पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానంద లహరి 32వ శ్లోకం. ज्वालोग्र सकलामराति भयदः क्ष्वेलः कथं वा त्वया दृष्टः किंच करे धृतः करतले किं पक्वजिम्बोफलं जिह्वायां निहितश्च सिद्धघटिका वा कंठप्रदेशे कंठदेशे भृतः किं ते नीलमणिर्विभूषणमयं शंभो महात्मन् वद। ज्वाला उग्र सकल अमराति भयदः क्ष्वेलः कथं वा त्वया दृष्टः किंच करे धृतः करतले किं पक्वजम्बूफलं जिह्वायां निहितश्च सिद्धघटिकां कंठदेशे भृतः किं ते नीलमणिः विभूषणमयं शंभो महात्मन् वद। ఆచార్యుల ఇంకా నిన్నను చెప్పినటువంటి ఆ విషయం యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు. అటువంటి హలాహల విషయాన్ని చూసి అందరూ ఏమైపోయారు? జడిసిపోయారు, పరుగును పారిపోయారు. మళ్ళా అలాంటి శివుడు దానిని చక్కగా కంఠమని ధరించాడు. అది ఇప్పుడు ఇంకా వర్ణిస్తూ ఉన్నారు. ఎలాగంటే, హే మహాత్మన్ శంభో, ఓ మహాన్. మహాత్మ అంటే విశాలమైనటువంటి హృదయం గలవారు, అది అన్నమాట మహా ఆత్మ. ఆత్మన్ అంటే ఇది సంబోధన. అందుచేత మహాత్మా అంటాం మనం. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. మహా అంటే ఏమిటి? గొప్పదైన మనస్సు, విశాలమైన మనస్సు, పరిశుద్ధమైన మనస్సు. అలాగనే చక్కగా విషయం ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకునే మనస్సు. అందుచేత మహాశబ్దం. మహాశబ్దం అంటే గొప్పది అని ఒక అర్థం, విశాలమైనది అని ఒక అర్థం. అటువంటి మహాత్మన్ ఆ శివుడికి సంబోధన. విశాలమైనటువంటి హృదయం. మన హృదయాలన్నీ ఎలా ఉంటాయి? సంకుచితమైన హృదయాలు. అర్థమైంది కదా? ఆయన హృదయము విశాలంగా ఉంటుంది. అందరి యందు విశాలంగానే ఉంటుంది. ఏమి సో ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు విశాలంగానే ప్రకాశమానమై ఉంటాడు. అప్పుడప్పుడు మబ్బులు వస్తాయి. ఆ మబ్బు వచ్చినప్పుడు ఈ ప్రకాశం ఏమైపోతుంది? అది విశాలంగా ప్రకాశంగానే ఉంటుంది. మన కంటికిన్ని ఆ సూర్యుడికి మధ్యలో ఉన్నది ఏమిటి? తెర. మబ్బు అనే తెర, అజ్ఞానం అనే తెర. ఆ తెర వచ్చిందనుకోండి, కనబడింది కూడా
కనబడదు. కాబట్టి సైట్ వచ్చిందనుకోండి ఏమవుతుంది మనకి, మళ్ళీ సైడ్ జోడు వేసుకుంటే తర్వాత సంగతి. అర్థమైంది కదా, అర్థమైందా? అందుచేత స్పష్టంగా కనపడదు. అలాగనే మరి అటువంటిది మనలోనే ఉన్నదే, కానీ మనకు కనపడదు. ఎందుకు కనపడదు? ఆ మబ్బు ఎలాగైతే వచ్చినప్పుడు దివ్య ప్రకాశం కనబడకుండా పోతుందో, మనకి కూడా ఈ రాగద్వేషాది ఈర్ష సూయాది మాలిన్యమైన మబ్బు వచ్చిందా కనబడదు. అది చెప్తున్నారు. అదంతా లేనివాడు ఎవరు? మహాత్ముడు అన్నమాట. అది అటువంటి మహాత్మన్ శంభో, హే సుఖాన్ని ఇచ్చినటువంటి మహాదేవా, అటువంటి ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఏమిటని? జ్వాల ఉగ్ర సకల అమర అతిభయద. నీ యొక్క ఆ ఉగ్రమైన జ్వాల, ఆ విషయం ఎలాంటిది అంటే జ్వాలాముఖి అంటే అర్థమేమిటి? జ్వాల అలా వస్తూనే ఉంటే ఆ ముఖానికి ఏమన్నారు? జ్వాలాముఖి దేవతని పేరు కూడా ఉన్నది. కాబట్టి అటువంటి జ్వాలాముఖి, ఎలాగైతే జ్వాల, అగ్ని జ్వాల, పొగ జ్వాల, నిన్ని అటువంటి ఇది విషం కాబట్టి అది వేడి అగ్ని జ్వాల, అది ఉగ్రమైన జ్వాల, ఏమి మామూలు జ్వాల కాదు. మామూలు జ్వాల అయితే తట్టుకోవచ్చు, ఈ ఉగ్రమైన జ్వాల ఏం చేస్తుంది? మనుషుల్నే తినేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? అందుచేత జ్వాల ఉగ్ర, ఆ ఉగ్ర జ్వాల అది ఏం చేస్తుంది? సకల అమర అతి భయద. అక్కడ ఉన్నటువంటి ఏ దేవతలు కానీ రాక్షసులు కానీ అందరికీ భయం దదాతీతి భయద, భయం దదాతీతి భయద అంటారు. భయాన్ని ఇచ్చినటువంటిది ఏమిటి? భయద. అందరికీ భయంనిస్తుంది. ఏమిస్తుంది? ఆ ఉగ్రమైనటువంటి విషజ్వాల. అది భయద. దేనికి దేనికి ఎక్కువ భయం వస్తుంది? చనిపోతామంటే అందరికీ భయమే. అర్థమైంది కదా? అర్థమైందా? తక్కిన అన్నిటికీ భయం లేదు. కాలు పోయిందా ఇంక కాలు పెట్టించుకుంటాం, చెయ్యి పోయిందా ఎక్కువ చెయ్యి పెట్టుకుంటాం, ఇందులో ఉన్న అవయవాలు ఏవైనా నష్టమైపు కిడ్నీ పోతే కిడ్నీ పెట్టుకుంటాం, అలా కన్ను పోతే కన్ను పెట్టుకుంటాం, కానీ ప్రాణం పోతే పెట్టుకోవడం. అందుకే అన్నిటికన్నా భయం ఏమిటంటే ప్రాణ భయమే భయం అన్నమాట. అర్థమైంది కదా? అన్నిటికంటే భయము ప్రాణ భయం. అందుచేత జ్వాలా ఉగ్ర సకల అమరాతి భయద. మనం అనుకుంటాం అరే స్వర్గలోకంలో ఉంటే భయం ఉండదు కదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అమర ఏమి అతి భయద. అతి భయద అంటే గొప్ప భయం. ఎక్కడ ఉంటే భయం లేకుండా ఉంటుంది. ఇక్కడున్నా స్వర్గంలో ఉన్నా భయం తప్పదు. ఏమంటారు? మనకంటే ఎక్కువ భయం వాళ్ళకి దినదిన గండం. మనకి ఎప్పుడో గండం వస్తుంది కానీ యమగండమో లేకపోతే రాహుకాలమో. అర్థమైంది కదా? వాళ్ళకి దినదిన గండం. ఎవడైనా తపస్సులో కూర్చున్నాడా? వచ్చింది అప్పుడే. వాడు ఎప్పుడు తపస్సు ఎలా చెరగొడదామా అని చూస్తుంటుంటారనమాట. అక్కడి నుంచి వచ్చినవే ఇవన్నీ పార్టీలు ఈనాటి వరకు నడుస్తూనే ఉన్నాయి. అర్థమైంది కదా? ఆ ప్రకారం అవి మొత్తం వాడు తపస్సులో కూర్చున్నాడు అనుకో, ఆ తపస్సులో కూర్చుండేసరికి వీడికి భయం. ఎందుకంటే వాడేం కోరుతాడో వాడు కోరుకుని ఇచ్చేస్తారు. ఎందుకంటే దానికి రూల్స్ కదా. నీకేం కావాలా? నాకు ఇంద్రపది కావాలి, తీసుకుపోనేస్తాడు అంతే. ఈ ఇంద్రుడిగా ఉన్నాడు సచ్చాడు, వీడి సంగతి అక్కర్లే. అర్థమైందా? ఇక వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చేస్తారు. కాబట్టి అసలు ఆ తపస్సు పూర్తి కాకుండా చేయడమే మన యొక్క పని అనుకొని వీళ్ళు దానికి పని పడుతుంటారు. అర్థమైంది కదా? ఆ తర్వాత ఎంతవరకు ఎందుకు ఆగడం? అర్థమైంది కదా? అసలు ఈ దేవేంద్రుడు ఒకానొక సమయంలో తపస్సుకు పోయినాడు. హిరణ్యకశిపుడు
ఆయన ఉగ్ర తపస్సుకి తట్టుకోలేకపోయినాడు. ఎవడు? దేవేంద్రుడు. అనుకున్నాడు వాడు ఇప్పుడే గర్భంలో ఉన్నాడు, ఆ గర్భంలో ఉన్నవాడు ఇంకెంత ఉగ్రంగా ఉంటాడో, వాడిని నాశనం చేసిస్తే మొట్టమొదటి గర్భంగా ఉన్నప్పుడే అనుకున్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, వాడి నాశనం కాదు, నువ్వే నాశనం అవుతావు ముందు. వాడి వల్లే వాడి తండ్రి నాశనం అవుతాడు, ఇంకోటి వల్ల నాశనం కాడు. ఈ రహస్యం నీకు తెలియదు. అందుచేత వీడు నాశనం కావాలంటే వాడే దిక్కు. అప్పుడు నారదుడు ఉపదేశించాడు. అర్థమైంది కదా. లేకపోతే నువ్వు ఒక క్షణం కూడా ఉండాలి ఎక్కడ? ఆ దేవలోకంలో. ముందు నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. ఆ దెబ్బకు తెలిసిపోయా, చాలు చాలు అయితే ఇంకా జోలికి పోను అన్నాడు. తనందాకా వస్తే కానీ తగు తెగదట. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ తగు ఎప్పుడు తగ్గుతుందంటే వాడి మీద వీటి మీద అనుకో, అలాగా వీడి మీదకి వచ్చింది అనుకో, అప్పుడు తెగిపోదు, సెటిల్ అయిపోతాడు తగు. అందుచేత ఈ విధముగా ఇక భయం అన్నటువంటిది అంత లెక్క భయమే. ఎక్కడికి వెళ్ళినా భయం తప్పుతుందండి. ఎక్కడా భయమే. వైకుంఠం నుంచి వాళ్ళే పారిపోతుంటే మనమే ఆపటండి. హిరణ్యకశిపుడు వచ్చాడు వైకుంఠానికి. హిరణ్యకశిపుడు కాదు, హిరణ్యాక్షుడు వచ్చాడు వైకుంఠానికి. ఎక్కడా విష్ణు అన్నాడు, సడన్గా వచ్చేసాడు కొంపదీసి. ముందు చెప్తే కదా తయారవే. ఉన్నది ఒకటే తలుపు, కిటికీలు కూడా ఉండవు లోపట. దేవుడి గదిలో ఎక్కడ కిటికీలు చూసారా? ఎక్కడా ఉండవు. దేవాలయాల్లో ఇది దేవుడు ఎక్కడ పోకుండా బంధించాల. కిటికీ తీసింటే అందుతో దూరం వెళ్ళిపోతాడేమో బయటికి, భయం అనమాట. అర్థమైందా? అందుచేత ఆ గుడుల్లో ఒకటే తలుపు, వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు. పూజారి తలుపేసి తాళం వేసుకుంటే సచ్చినట్టు అందులో ఉండవలసిందే తెల్లవారి దాకా. అందుచేత పాపం ఆయన వచ్చాడు హిరణ్యాక్షుడు. ఎక్కడ విష్ణు? ఎక్కడ కనబడలే. ఇంకేం చేస్తాడు అంటే అనుకున్నాడు. ఇవి వస్తే వీడు మన పట్టేస్తాడు రా. ఎందుకంటే వరాలి కదా, వరంకి అందరూ లొంగిపోవాలి కదా. అప్పుడు ఏం చేశాడు మరి? వెంటనే ఒక చిన్నది, అంత చిన్న మనకి ఎగురుతుంటే చూసారా అరటి పండ్ల మీద చిన్న చిన్న దోమలు, పండ్లు ఇలా కులిపోయిన పండ్లు పెట్టామడు. మంచి పండ్ల మీద వచ్చేస్తున్నాయి ఈ మధ్యన కులిపోయిన పండ్లు మాటకి. అవి మొత్తం శివుల పొట్టలోకి ఎగిరిపోయి అలాగా ఒక సూక్ష్మ క్రిమి అయిపోయినాడు. ఎవరు? విష్ణుమూర్తి అయిపోయాడు. అయిపోయి ఎక్కడున్నా ఏమో చెప్పలేం. ఇది గట్టిగా ఊపిరి తీస్తే ఎక్కడైనా ఉంటే అక్కడ నేను వస్తాను. అందుచేతని వాడు లోపలికి వెళ్ళిపోయినాడు. అర్థమైంది కదా. లోపలికి వెళ్ళి హాయిగా ఉన్నాడు. వాడు ఎత్తుతున్నాడు. ఎక్కడ పోయినాడు ఇచ్చి చేతగాని వాడు ఎక్కడ పోయినాడు. అది ఎందుకంటే ఇక చెప్పడం, ఎందుకంటే కథలు కాదు మనక. భయం. ఎవడికి భయం పోతుందా? ఏ బాబు ఇష్టపడితే భయం పోయిందా? ఆ బ్రహ్మదేవుడు భయం పోయిందా? ఆయన భయం ఎప్పుడు మళ్ళీ ఉన్న శిరస్సు తీసేస్తున్న ఆయనకి భయమే. అర్థమైంది కదా. ఓ శిరస్సు తీసి పారేసినాడు. అర్థమైందా? ఉన్న 4 ఇప్పటికే ప్రజల్లో అవమానం అయిపోయాయి. అందుకని ఆ భయంతో ఆయన ఉంటాడు వచ్చింది కూడా. అందుకే భయాస్తపతి సూర్య భయాత్ ఇంద్రశ్చాగ్నిచ్చ మృత్యుధావత పంచమహ అన్నాడు. ప్రతివాడికి భయమే. అందుచేత జ్వాల ఉగ్ర సకల అమరాతి భయద క్షేళ. ఆ క్షేళ అంటే విషము ఏమి? ఆ విషజ్వాలము ఉగ్రంగా ఉన్నప్పుడు అందరూ భయపోయాడు. అందరూ భయపడ్డాడు కదా. కథంబాత్వయా అదృష్టం. ఓ పరమశివ, నీవెందుకు అలా నువ్వు అలా చూస్తూనే ఉన్నావు కదయ్యా. అర్థమైంది కదా. కథంబా దృష్టం. వాళ్ళందరూ భయపడి పారిపోతుంటే ఆ విషయాన్ని అలాగే చూస్తున్నావు కదా. ఎలా చూస్తున్నావో చెప్పు అంటున్నాడు. ఆ లాస్ట్లో ఉంది కదా వధ. ఆ వధ అన్నిటికీ ఇప్పుడు అన్వయం చేసుకోవాలా. అర్థమైంది కదా. అది చెప్పు. నువ్వు కథం దృష్టం, నువ్వు ఏ విధంగా చూసావో చెప్పవయ్యా అని అడుగుతున్నాడు ఎవడు? శంకరాచార్యులు వారు. కించ, మరి కూడా అదే కాదు, కించ కరే. కరే ఆ చేతితో పట్టుకొని కరమందు కరతలే ధృత. ఎక్కడ? కరే కరతలే ధృత. ఇది కరతలం అంటారు. దీనికి ఏమంటారు? కరతలం. దీనికి కరపృష్టం అంటారు. ఇది కరతల కరపృష్టాభ్యాం నమః. అర్థమైంది కదా.
ఇవన్నీ చేసుకుంటాం. ఓం హైం హృదయాయ నమః, ఓం క్లీం సరసే స్వాహ, ఓం సౌసికయ విషట్, ఓం హైం కవచాయ హుం, ఓం క్లీం నేత్రిత్రయ విషట్, ఓం సౌ అస్త్రాయ ఫట్ అని భూర్భువ దిగ్బంధ అంటాం కదా. అతను కరతల కరపృష్ఠ అంటే ఇదేనమాట. ఇది ఎక్కడ వస్తుంది? ఓం ఐం అంగుష్టాభ్యాయ నమః, ఓం క్లీం తర్జనీభ్యాయ నమః, ఓం సౌ మధ్యమాభ్యాయ నమః, ఓం ఐం అనామికాభ్యాయ నమః, ఓం క్లీం కనిష్ఠికాభ్య, ఓం సౌ కరతల కరపృష్ఠాభ్యాం నమః. కరతల కరపృష్ఠాభ్యం అంటే కరతలం ఇలాగనుకోవాలి, కరపృష్ఠం అన్నప్పుడు 2 పృష్ఠాలు కలాలి. ఇది పృష్ఠం, ఈ పృష్ఠాభ్య అది. అలాగే ఇది కరతలం, కరతలే అంటాం కదా, అది కరే కంకణం అని మనం ఆ ప్రకారముగా నీవు కరతలే కరే ధృత చేత్తో పట్టుకున్నావు, ధృత గ్రహించావు. ఎక్కడ పెట్టుకున్నావు? కరతలే, కరతల్లో పెట్టుకున్నావు. నీవు కడ్డితో చూసి ఆ విషయాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టుకున్నావు? కరతలం చేతిలో పెట్టుకున్నావు. ఏంటయ్యా కిం అడుగుతున్నాడు. ఆ చేతిలో పెట్టుకున్నది అది ఎలాగంటే అది పక్వ జంబూ ఫలం కిం, అది నేరేడు ఫలమా అంటున్నాడు. నల్లగా ఉంటుంది నేరేడు ఫలం, ఈ విషయం కూడా నల్లగా ఉంటుంది కదా, అందుకు అడుగుతున్నాడు. చెప్పు అది అది నేరేడు ఫలమా కిం వదా, చెప్పవయ్యా అడుగుతున్నాడు అనమాట. నీ కంటితో చూసినావు, ఎలా చూసావో చెప్పు. ఏమి అది చేతిలో చక్కగా పెట్టుకున్నావు, అది జంబూ ఫలమా, జంబూ ఫలం అనుకున్నావా, పెట్టుకున్నావు అంటున్నాడు. పక్వ జంబూ ఫలం, పక్వం కాయ కాదు, మళ్ళీ కాయ అయితే తెల్లగా ఉంటుంది, పండితేనే నల్లగా ఉంటే కదా. మరి ఏదేమి ఒకదానికి ఓ రంగు ఉంటుంది. ఏమి మొట్టమొదటి ఒక రంగు, తర్వాత ఇంకో రంగు, అర్థమైంది కదా. మామిడికాయ ఒకలా ఉంటుంది, మామిడి పండు ఒకలా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమిచ్చాడు? పక్వ జంబూ ఫలం, ఆ పక్వమైనటువంటి పండిపోయిన జంబూ ఫలం వాక్యం నీ చేతిలో ఉన్నది అలా కనబడుతుందా? ఏమి అంటే అది విషయంలాగా నీకు కనబడడం లేదా అని అర్థం అన్నమాట. నేరేడు పండులా కనబడుతుందా? ఇంకా అదే కాదయ్యా, ఏమి జిహ్వాయాం నిహితశ్చ, మరి ఎలా? మరి జిహ్వ అంటే ఏమిటి? నాలుక, అందులో నిహితశ్చ ఉంచినావు కదా నాలుక మీద, అది ఏమిటది? అది ఏమనుకున్నావు? సిద్ధఘటికం వదా, సిద్ధఘటికం సిద్ధఘటికం అంటే ఏమిటంటే మంచి ఆయుర్వేదంలో మంచి సిద్ధ మకర ధ్వజం అంటారు, అర్థమైంది కదా. అది ఫుల్ పవర్ అన్నమాట పూర్వం. ఆ రోజుల్లో అదే గొప్ప. ఒళ్ళు గట్టిగా ఉండాలన్నా, అర్థమైందా, నరాలు గట్టిగా ఉండాలన్నా అన్నాడు వాడుతుండేవాడు. అది ఏమైనా అది గట్టిగా దాంతో ఆయుర్వేదం చేసిన మంచి సత్తా కలిగినటువంటిది. అది మనం అంటాం కదా, గోళీలు అంటాం కదా, కొంతమంది మాత్రలు అంటారు, కొంతమంది గోళీలు అంటారు, కొంతమంది గట్టిగా అంటారు. అది అనమాట. అది ఏమైనా సిద్ధగట్టిగా అదేమైనా జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘటికా. మరి నాలుగేందు ఉంచావంటే అది ఏం చెప్పు? నువ్వు విషయం అనుకోలేదా? ఓహో ఇది సిద్ధగట్టిగా అనుకున్నావా? అనుకున్నావు, ఇది అనుకున్నావు, చెప్పవయ్యా అంటున్నాడు. ఎవరిని? ఈశ్వరుడిని అనమాట. సిద్ధగట్టిగా పోనీ అది పోయింది. తర్వాత ఏం చేశావు తెలుసా? ఏమి? కంఠదేశే భృత ధరించావు. ఎక్కడ ధరించావు? అది కంఠంలో ధరించినావు. మరి కంఠంలో ధరించావంటే అది ఏమిటది నీకు నీ దృష్టిలోనూ? ఏమనుకున్నావు? నీలమణి విభూషణం అయం. నీలమణి విభూషణం వా? నీ కంఠంలో మచ్చ ఉంది కదా. మనం ఇక్కడ ఏం చేస్తాం? ఏదైనా ఒక హారం పెట్టుకున్నామంటే మధ్యలో ఒకటి ఏదైనా ఒక నెక్లెస్ పెట్టుకున్నారంటే ఆ మధ్యలో ఒక సొంతంగా పెద్ద పొడి ఉంటుంది, నీలమణి పొడు. అది ఇప్పుడు అమ్మవారేమో ఆ కిరీటంలో ఏముంది? నీలమణి ఆ మధ్యలో ఉంది. అలాగా నీ కంఠంలో అది పెట్టుకున్నావంటే ఇది ఏమైనా అలంకార విభూషణం అంటే ఏమిటి?
చక్కగా అలంకరించుకున్నటువంటి భూషణం అన్నమాట. వస్తువు విశేషమైన భూషణం విభూషణం నీలమణి అది తే నీకు ఏమి కిం నీలమణి విభూషణంవా నువ్వు పెట్టుకున్నావా అయం ఏ శంభో. కాబట్టి అయం అయమంటే ఈ కాలకోట విషయము ఈ కాలకోట విషయము ఇది నీకు నీలమణిగా అయిందా? అలాగనే నీవు నోట్లు పెట్టుకున్నావు కదా అది సిద్ధగట్టిగా అయిందా? అదే చేతులు పెట్టుకున్నావు కదా నీకేమో నేరేడు పండులా కనిపించిందా అని అంటున్నాడు. అది అన్నమాట. మరి అంతే కదా, అందరూ పరిగెట్టి పారిపోతే యోధులందరూ ఇంద్రుడు చంద్రుడు మా అత్తం వాయుదేవుడు మన రోజు అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఒకటే పొరుగు దుంపాదేగా. అందరూ పరిగెట్టిపోతే మరి నువ్వు కళ్ళతో చూసినావు, చేతితో పట్టుకున్నావు, చేతిలో పెట్టుకున్నావు, నాలుగు మీద పెట్టుకున్నావు, కంట మీద పెట్టుకున్నావు. మరి ఇదంతా చాలా అందుకనే నీలాంటి దేవుడు ఎక్కడ కనపడతాడయ్యా బాబు అని ఈ విధంగా ఆయన మహిమ వర్ణన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎందుకంటే మరి ఆయన చేసే పని అంత గొప్ప పని. అందుకనే భక్తుడు నీ దృష్టిలో అది విషమే కాదు. అర్థమైంది కదా. చేతిలో పట్టుకున్నప్పుడు నువ్వు అదేమైపోయింది, అదేమో నేరేడు పండు అయిపోయా. నోట్లో పెట్టుకుంటే మంచి బలం వచ్చినటువంటి గోళీ అయిపోయా. అర్థమైంది. కంటమంది ఉంటే మంచి విభూషణ ఆభరణం ఇలా ఉంది అని చెప్తున్నారు. ఈ విధంగా ఆయనకి కాబట్టి ఇది ఏదో చెప్పు అని చెప్పారు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 33 నాలంవా సకృదేవదేవ భవత సేవా నతిర్వా నుతి పూజా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్ అస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా నా అలం వా సకృతు ఈవ సకృదేవ హే దేవా భవతః సేవా నతిహి వా నుతిహి వా పూజా వా స్మరణం కథాశ్రవణమపి ఆలోకనం మాదృశాం స్వామిన్ అస్థిర దేవత అనుసరణ ఆయాసేన కిము లభ్యతే కావా ముక్తి ఇతః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఇది ఇప్పుడు చెప్తున్నారు. ఈ ప్రకారముగా స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. ఈ విధంగా ఎలాగా అయ్యా భవతః అంటే ఏమిటి? నీ యొక్క లేక తమ యొక్క తమకు నతిర్వా నతి అంటే ఏంటి? మనకి నమస్కారం. ఎలాగా వినయ విధేయుతులతో నమస్కారం అంటే ఏమిటి? దోభ్యాం పాదాభ్యాం జానుభ్యాం మురస శిరస దృశ వచస చేతి ప్రణమోష్టాంగ ఈరిత అంటాడు. మనము సాష్టాంగ దండం చేస్తాం కదా, దానికి ఈ అవయవాలన్నీ ఏతో కలిసి చేసినట్టు, అంతే, ఇంకేమీ లేదు. అర్థమైందా? కాబట్టి ఈ అవయవాల్లో అష్టాంగాలు కూడా ఆయనకి వినయ విధేయతలతో నమస్కరించడం అన్నమాట. అది అందుచేత ఈ ప్రకారముగా నమస్కారం. నతిర్వా నీకు ఈ నతి అనేది ఏమిటి?
కాయికం. అర్థమైంది కదా. ఈ నతి అంటే ఏంటి? నమస్కారం. నతి అంటే నమస్కారం. నమః అన్నా నమస్కారం, వందనమన్నా నమస్కారం. ఏమి అందుచేత ఈ నతి నమస్కారం ఎలా ఇది శరీరం ద్వారా చేసేటువంటిది అన్నమాట. శారీరక క్రియ ఏంటి? నమస్కారం. ఇప్పుడు చేతిలో పెట్టుకున్నాం, ఏమి అలాగే కాళ్ళు సాపాం, ఇదంతా కలిసి అంగాలన్నీ కలిసి ఏమిటి? అంగి అనబడుతుంది అనమాట. అవయవాలన్నీ కలిసి అవయవి. విడివిడిగా ఉంటే అవయవాలు. అంతే కదా. ఎక్కడైనా ఆ పార్టీలన్నీ మిషన్ బిగించకముందు ఏముంటాయి? అన్నీ దేని పార్టీ దాని నొట్లు దానికి, దీని నొట్టులు దీనికి, దీని నొట్టులు దీనికి, దీని నొట్టులు దీనికి, ఇవన్నీ అవయవాలు అనమాట. ఆ నట్లన్నీ బిగిస్తే ఇప్పుడు ఏమైపోయింది? అవయవం అయిపోయింది మిషన్. మరి పెద్ద పెద్ద మిషన్లు అంటే అక్కడి చేసుకొని వస్తారు ఏమిటి? అన్ని పార్ట్లకు వచ్చేస్తాయి, ఇక్కడికి వచ్చి మనకి బిగించుకుంటాం. ఇప్పుడు అన్నీ అంతే. ముడి చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు, మన పెట్టిలో పెట్టుకొని పోవచ్చు. అలా అందుచేత ఈ శరీరంలో ఉండేవన్నీ అవయవాలన్నమాట. అవయవాలన్నీ కలిస్తేటి అవయవి అవుతుంది. అర్థమైంది కదా. అలాగా చెప్తూ ఉన్నారు. నతి నీకు శారీరకంగా వాడు శారీరకమైనటువంటి అతనికి శరీరములో ఎందుకు సాష్టాంగం చెయ్యాలి? అర్థమైంది కదా. ఎందుకు చెయ్యాలి అంటే సాష్టాంగము అది తన అహంకారాన్ని పూర్తిగా తీసేస్తుంది, అది అన్నమాట. అర్థమైంది కదా. లేకపోతే అహం అనేది లోపటికి ఉన్నదనుకోండి, అది ఎప్పుడైనా అంతే. ఈ కథలో మీకు తెలిసిన కథే. అర్థమైంది కదా. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాడు విశ్వామిత్రుడు ఎక్కడికి? వశిష్ఠ మహర్షి దగ్గరికి. ఎందుకంటే ఆ రోజుల్లో సర్టిఫికేట్ ఇవ్వాలంటే వశిష్ఠుడు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఎలాగైతే రాష్ట్రపతి అవార్డు అంటే లోకంలో చాలా ఫేమస్, అర్థమైంది కదా. ఆ ప్రకారంగా అప్పుడు మనకి అవార్డు బ్రహ్మర్షి అని అవార్డు ఎవరు ఇవ్వాలి? వశిష్ఠుడు ఇస్తేనే అప్పుడు ఈ లోకంలో వాడు బ్రహ్మర్షి. కానీ విశ్వామిత్రుడు వెళ్తాడు, వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి దండం పెట్టినా ఏమి ఆయన రాజర్షి ఎప్పుడు వచ్చావంటాడు. ఎలా దండం పెడతాడు ఆయన? గుడ్ మార్నింగ్ సార్ అంటారు మనకి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి. ఇదనమాట. ఇందులో రెండు అర్థాలు అనమాట. జాగ్రత్త అని పని తొందర చేయకపోతే. అందుచేత గుడ్ మార్నింగ్ సార్, ఇది నమస్కారం జయ. అందుచేత ఇలా ఉండేది అయింది. వెళ్తాడు, నమస్కారం అండి, అయిపోయి కూర్చోండి రాజర్షి గారు అంటాడు ఆయన. అర్థమైంది కదా. అది సరే. ఎట్టకేలకు ఏదో కారణంతో అప్పుడు తెలుసుకున్నాడు. కథలు మీకు తెలుసు కాబట్టి అతను ఏం చేశాడు? ఒకానొక సమయంలో కొంతమంది తిరిగిపోవచ్చు ఏమిటి, ఒకానొక సమయంలో ఏం చేశాడు అంటే అప్పుడు ఈయన ఎన్నిసార్లు అయినా సరే ఇలాగే ఉంది. ఏదైనా సరే ఒకరోజు పెద్ద బండ తీసుకెళ్ళాడు, బుర్ర మీద పడిస్తే అక్కడ తంట దిగిపోద్దు అనుకున్నాడు. ఎన్నిసార్లు రాజర్షి అంటారు కానీ బ్రహ్మర్షి అంటే అని. అర్థమైంది కదా. ఎందుకంటే ఈయనకేమో అహం సాగలేదు ఈయనకి. ఆయనేమో ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇలా కూడా సర్టిఫికెట్లు వెళ్ళిపోస్తాయి. అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారంటే అది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ రోజులు అలాంటివి అన్నమాట. ఈ రోజులు తెక్కలు వేరు. అర్థమైందా. అందుచేత అప్పుడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా రాజర్షి అంటాడు. కోపం భరించలేక ఒకరోజు పూర్ణిమ, ఆయన శరత్కాలం, అది ఎక్కడది శరదృతువు అన్నటువంటి ఆశ్వీజ మాస శుద్ధ పూర్ణిమ నాడు ఎలాగంటే ఆ చంద్రుడు కళ మహా అతీతంగా ఉంటుంది. అందు నుంచి మంచి అమృతాలు కొలుస్తూ అలాడే పూర్ణిమ నాడు వెళ్ళాడు. ఈయన పక్కని ఆ కుటీర కొంచెం దూరంలో పెద్ద రాయి పెట్టుకుని కూర్చున్నాడు. అంతలోకి ఈ యొక్క వశిష్ఠుడి భార్య అరుంధతీదేవి ఏమో మరి వాళ్ళు బయట వేసుకొని నీళ్ళు బాగుంది కదా కూర్చొని అరుంధతీదేవికి అడిగింది అనమాట. ఎవరికి? వశిష్ఠుడికి. ఏమిటండి ఈరోజు ఎంత వెన్నెల ప్రకాశం ఉందంటే, అయ్యో ఈ ప్రకాశం ఏమిటి తెలుసా? విశ్వామిత్రుడు తపస్సు ఎంత ప్రకాశమానంగా ఉంటుందో, ఆయన తపస్సు చేస్తే ఇంకా ఎవ్వరు ఆయన కూర్చున్నాడంటే లీనమైపోతాడు, అంత ప్రకాశం. విశ్వామిత్రుడు
ప్రకాశం ఎంతో ఎంత గొప్పదో అలా ఉంది ఇవాళ వెన్నెల అని చెప్పాడు. ఎవరు? వశిష్ఠుడు. ఈ మొక్క విన్నాడు. ఎవరు? ఓ నీ దుంపాదేహ, నా అందులోనికి ఎవరితో చెప్పాడు? పోనీ నేను వచ్చానని తెలుసప్పాడు, ఆయనకి తెలియదు కదా. అది భార్యతో చెప్పాడంటే మరి నా మీద ఎంత ఉందో ఆయనకి. నేను మహామూర్ఖుడిని అయిపోయాను, కాసేపు ఆగుంటే బాంటతో పడి చంపేసేవాడిని వాడిని అనుకొని అప్పుడు ఈ మొక్క అన్ని తర్వాత అప్పుడు ఆ బండ పక్కన పారేసి వచ్చి అయ్యా క్షమించాలని అప్పుడు సాష్టాంగం పడ్డాడు. అంతవరకు పడలే. ఆ సాష్టాంగం పడితేనే బ్రహ్మఋషి అనాలి, అహంకారం పోయినట్టు లెక్క. అప్పుడు బ్రహ్మఋషి లేవయ్య అన్నాడు. ఇదే చూసా అర్థమా? ఎందుకయ్యా దేవుడి దగ్గర మరి దేవుడికి మనం సాష్టాంగం అని అంటే ఇది పెద్దవాళ్ళకి కానీ దేవుడికి కానీ సాష్టాంగం. ఎందుకంటే ఈ అహం పోతే కానీ ఏ పని చేయలేం. అర్థమైంది కదా. అన్నిటికీ మనకు మూల కారణం ఏమిటంటే అహం ఉన్నదంటే ఏమి, ఒంట్లో వ్యాధి వచ్చింది అనుకోండి, ఏదో ఒకటి ఉండాలి లోపల, ఏమీ లేకుండా వస్తుంది. ఏది లేకపోతే ప్రారంభమైనా ఉండాలి ఆఖరికి. అది మరి డాక్టర్లు అందరూ ఏమీ లేదంటారు, ఈయనకి మాత్రం నొప్పి తాగదు. ఇప్పుడు ఏమనుకోవాలా? అది పూర్వజన్మ ప్రారంభం అనుకోవాలి. ఏదో ఒకటి ఉండాలి, ఏది లేకపోతే ఏ పని అవ్వదు. అలాగని ఈ అహం ఉన్నదంటే ఏమిటి? అజ్ఞానం అనేది ఉంటుంది. అది ఈ అజ్ఞానం వల్ల ఏముంటుంది? అహం ఉంటుంది. అహం ఉంటే ఇంకన్నీ ఉంటాయి. రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఉంటే వాటికి తగిన కర్మ చెయ్యాలి. ఆ కర్మకి తగిన ఫలం మళ్ళీ వస్తూ ఉంది. దానివల్ల దానికి తగిన జన్మ వస్తుంది. మళ్ళీ జన్మ దుఃఖం, జరా దుఃఖం ఇత్యాది. అందుచేత ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాయికములో చిత్తశుద్ధి ఏటి? కాయిక శుద్ధి, వాక్శుద్ధి, మానస శుద్ధి అంటారు కదా. ఆ విధంగా ఈ కాయికంలోనూ కూడా అహంకారం లేనటువంటి విధానాన్ని చూపెట్టాడు. అది అంటున్నారు, అయ్యా భవతః తమకు మీకు ఏమి నతిర్వా, నేను సాష్టాంగ నమస్కారములతో కాయికంగా చేస్తున్నాను. ఇంకా నుతి అంటే ఇవన్నీ నుతులే. ఇప్పుడు సౌందర్యాన్ని ఏమంటారు? నుతి విద్యుకుడు స్తోత్రం అన్నమాట. అలాగనే నుతి అంటే స్తోత్రం అన్నమాట. స్తుతి, నుతి ఇవన్నీ ఒకటే. స్తుతి అన్నా స్తోత్రమే, నుతి అన్నా స్తోత్రమే. కాబట్టి ఇప్పుడు లలిత సహస్రనామం కానీ, అలాగే విష్ణు సహస్రనామం కానీ, శివ సహస్రనామం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, అలాగనే సౌందర్య హరి కానీ, ఇవన్నీ ఏమిటి? నుతులు. ఇదేమో దండంతో సరిపోదు, అర్థమైంది కదా. ఇది వాక్కు, అర్థమైంది కదా. ఇది వాక్కుతో, నుతి దేంతోనే వాక్కుతో చెయ్యాలి. కాబట్టి శరీరము ఆ విధంగా శుద్ధి అవుతుంది. వాక్ శుద్ధి కావాలి మనకిప్పుడు. ఈ యొక్క వాక్ శుద్ధి శరీరంతో ఆ విధంగా నమస్కారాన్ని చేసే మార్కండేయుల వారు చిరంజీవుడైపోయినాడు. ఆయనే నుతి లేదు, స్తుతి లేదు, అర్థమైందా. ఆ పోయే దగ్గర పెట్టే దండానికి అందరూ మురిసిపోవడమే. ఒకడు కళ అది. ఒకడు దండం పెట్టినా ఆ కళ వేరే అనమాట, అర్థమైంది కదా. ఒకరు దండం పెడితే లేవయ్యా అని చెప్పి దండం పెడతా అంటారు. ఆ విధంగా ఏమంటారు? ఈ ప్రకారంగా ఆ దండం అలా పెట్టే, సాష్టాంగ దండం పెట్టే సప్తమహర్షుల దగ్గర కానీ, బ్రహ్మదేవుడి దగ్గర కానీ, శివుడి దగ్గర కానీ ఆ ఆయుష్ని పొందిపోయాడు ఎవరో? మార్కండేయుడు. మరి ఏమని చెప్పండి? ఏముంది? అంత శక్తి ఆయనలో ఏమని చెప్పండి మరి? ఏమైనా ఒకరికొక 10 రూపాయలు ఇచ్చే కెపాసిటీ ఉందా? పోడా? అది లేదు, అర్థమైందా? ఏమీ లేదు. ఆ ప్రకారం నమస్కారములతోనే ఆయన అలాగా నుతి. ఇక స్తోత్రం ఇప్పుడు రోజు బ్రహ్మాండంగా చదువుతున్నారు కదా. ఆ యొక్క సౌందర్యహరి ఇంకా స్తోత్రంతో అందరూ తన్మయత్వం చెందిపోతున్నారు, అర్థమైంది కదా. మీరు చదివే స్తోత్రంతో అందరూ తన్మయత్వం అన్నమాట. అటువంటి నుతి
అలాగనే రోజు మన లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూనే ఉన్నా. 4 గంటలకి 365 రోజులు జరుగుతూనే ఉంది. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా ఇంటికాడ మళ్ళీ అనేక రకరకాలు ఎప్పటికప్పుడే శివుడికి ఏమి లింగాష్టకం స్తుతి, అమ్మవారికి ఏమి అష్టలక్ష్మి స్తుతి, ఒకటే అన్నపూర్ణ స్తుతి, అన్ని స్తుతులు అనమాట. ఈ స్తుతి దేనికి? వాక్. ఆయనకి వాక్ ద్వారాగా ఈ స్తుతులని చేస్తాం. ఇలాగనే పూజ, ఇక పూజ అన్నమాట. చేతులారంక శివుని పూజంపడేని అంటారు కదా, పూజ చేయాలన్నమాట. అందుచేత అలా పూజ అన్నమాట. పూజ అంటే ఏమిటి? పుష్పాలు తీసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ లలితాదేవి నమః, లక్ష్మీదేవి, ఇట్లాగా మనం ఆ నామాలన్నీ ఏమైపోతున్నాయి? పూజ అయిపోతుంది. ఆ పూజకి ఏమిటి? పుష్పాలతో పూజ చేస్తాం, అక్షలతో పూజ చేస్తాం, కుంకుమతో పూజ చేస్తాం. ఇది పూజ. అలాగనే స్మరణం, అలాగే భగవన్ని నామస్మరణం అన్నమాట. అర్థమైంది కదా. స్తోత్రాలు కొంతమంది స్మరణం, హరహర మహాదేవ, నారాయణ, కైలాసపతి, ఇవన్నీ ఏమిటి? భగవంతుని స్మరించుకోవడం అనమాట. ఆపద్బాంధవ, అనాథ రక్షక అని, ఆత్మత్రాణ పరాయణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, ఇవన్నీ అంతే. జన పోషక, ఇవన్నీ ఏమిటి? స్మరించడం భగవంతుణ్ణి. అది కాబట్టి ఈ స్మరణం చేస్తున్నారు. భవతః స్మరణం, మీ యొక్క స్మరణ, మీకు నమస్కారము, మీకు స్తోత్రము, మీకు పూజ. అలాగనే కథాశ్రవణమపి, ఇంకా అలాగా కథాశ్రవణం. కథాశ్రవణం అంటే ఏమిటి? ఆ యొక్క భగవన్ లీలామృతమైనటువంటి అవి చక్కగా వినడం. ఇప్పుడు చక్కగా భాగవతం చెప్తున్నారు కదా రోజు. కథాశ్రవణం, ఈ వేదాంత కథాశ్రవణం, అది భాగవత కథాశ్రవణం. ఇవన్నీ ఏమిటి? ఏదైనా ఒక శ్రవణం, అది ఒక కథ అన్నమాట. అర్థమైంది కదా. మన వేదాంతం ఏమిటి? ఆత్మకథ. అలాగా భగవద్గీత ఏమిటి? ఆత్మకథ. కొన్ని ధర్మాన్ని నడిచే కథలు, కొన్ని వ్యావహారికంలో ఎలా ఉండాలో చెప్పే కథలు, అన్నీ ఉండాలి. ఇంటికి వెళ్ళి రచగలియమన్నాడు. ఊరిగా రచమన మీద కూర్చొని మాట్లాడితే ఏమి లాభందా? అందుచేత ఈ ప్రకారముగా కథాశ్రవణం ఇది ఉండాలి. ఈ కథాశ్రవణం వల్ల ఏమవుతుందంటే ధర్మాలు తెలుస్తాయి, నీతులు తెలుస్తాయి, అధర్మాలంటే ఏమిటో తెలుస్తాయి. లేకపోతే తెలియవు. మానవులు చాలామంది శ్రవణం లేకే తెలియదు అనమాట. ఎలా దండం పెట్టాలో తెలియదు కదా కొంతమందికి. ఆ దేవుడి దగ్గరికి ఎలాగా అది వాళ్ళు చెప్తే ఇలా దండం ఇలా పెట్టాలా అంటాడు. మరి గట అది. అందుచేత ఈ విధంగా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా తినాలో, ఇవన్నీ కూడా సత్సంగం చేసుకుంటుంటే అన్నీ తెలిసిపోతాయి. అందుచేత కథాశ్రవణం, కథాశ్రవణం అనేది చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ అనమాట. మనిషి మార్పు రావాలంటే శ్రవణం చేయాలి. అది అనమాట. తక్కినవన్నీ ఒక ఎత్తు. అర్థమైంది కదా. అవన్నీ కూడా అదేదో ఆ పనితోనే అయిపోతుంది. వాడి మనసులో ఉన్నది మార్చుకోకపోయినా పర్వాలే, పూజ చేసేస్తాడు, అయిపోద్ది. ఆగు, నీ తర్వాత నీ సంగతి చూస్తాడు, పూజ అవని అంటాడు, అంతే. వాడు స్తోత్రం అని మధ్యలో రాకూడదు. అది ఇది ఎప్పుడవుతుందా? ఆ రజోగుణం వల్ల స్పీడ్గా చదివేసి బయటికి పోతాడు. అర్థమైందా? అదో తేల్చడానికి. కానీ ఈ కథాశ్రవణం చేస్తుంది ఆ రజోగుణ బుద్ధిని వెంటనే మార్పు చేసేస్తుంది. అర్థమైందా? పోతే పోనీలే, ఇంత తొందర ఎందుకు, వాడి కర్మ వాడిదేనిలే, మన కర్మ మనదేనిలే అనిపించేస్తుంది. ఏమిటి శ్రవణం తక్కిన ఏమి అనిపించవు. అర్థమైందా? అంతవరకు అలా నిద్రపోయే తక్కువగా ఉంటుంది, అంతే. ఆ తర్వాత స్వరూపాన్ని చూపెట్టేస్తుంది. అర్థమైందా? ఇది కళాశ్రవణం తన స్వరూపాన్ని తనకి చూపుతుంది అన్నమాట. అందుచేత కథాశ్రవణం. ఇంకా ఆలోకనం, చక్కగా నీ యొక్క రూపాన్ని, నీ దివ్యమంగళ విగ్రహాన్ని, నీ స్వరూపాన్ని, నీ యొక్క ఆకారాన్ని ఆలోకనం చూస్తున్నాం. అది ఇప్పుడు చెప్తున్నారు. ఈ ప్రకారముగా భవతః
సేవా మాదృశాం నాలం. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మరి ఇటువంటి సేవ ఈ మాదృశం మా లాంటి వారికి నాలం చాలదా? దీంతో మాకు ముక్తి రాదంటావా అని అడుగుతున్నాడు. అర్థమైంది కదా ఆచార్యులు వారు. ఇటువంటి భవతః ఈ సేవ, ఇదంతా సేవే కదా. పూజ ఒక సేవ, నమస్కారం ఒక సేవ, స్మరణం ఒక సేవ, కథాశ్రవణం వినడం ఒక సేవ. అందుచేత భవతః నీ యొక్క సేవ మాదృశాం అంటే మాలాంటి వారికి, మాలాంటి వారికి నాలంబా ముక్తి కోసము ఇది చాలదా అని అంటున్నారు. ఇంకేం చేయాలి చెప్పు, చాలదా ఇంకా అని అనమాట. ఎంత చేస్తున్నా ఇది చాలదా ఇంకా అని. నాలం మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది నాలం. ఆ నాలం ఇప్పుడు పెట్టుకుంటేనే అర్థం అవుతుంది. ముందు పెట్టుకుంటే చాలదా, ఏడు చాలదా అని అర్థమైంది కదా. ఈ సంస్కృతులు ఎక్కడది అక్కడ, అక్కడది ఇక్కడ ఉంటుంటాయి, అన్వయం చేసుకోవాలన్నమాట. అది అందుచేత మాదృశాం అంటే మా లాంటి వారికి, ఏంటి అది అంటే మనలాంటి వారికి అనమాట. అది లెక్క. మాదృశ అది, తాదృశ అటువంటి వారికి, కీదృశ ఇటువంటి వారికి, ఇవన్నీ సంస్కృత శబ్దాల్లో ఇలాగా. మాదృశాం ఇంక మాలాంటి వారికి ఏమి నాలంవా ఆ ముక్తిని ఇవ్వదంటావా చెప్పు, ఇవన్నీ ముక్తిని ఇవ్వదంటారా అది అడుగుతున్నారన్నమాట. ఈ విధంగా అడిగి హే స్వామిన్, హే స్వామి ఏమి అని సంబోధన చేసి, ఇక అస్థిర దేవత అనుసరణీయ సే ఆయాసేన కిం లభ్యతే. కాబట్టి ఇక్కడ హే స్వామిన్ చెప్పి ఇతః ఇతః అంటే ఇప్పుడు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, నమస్కారం కానీ, లేకపోతే స్తోత్రం కానీ, పూజ కానీ, స్మరణం కానీ, కథాశ్రవణము కానీ, ఈ ఉపాయాల కంటే ఇతః ఇంతకంటే వీటిని విడిచిపెట్టి ఇంతకంటే ఏమైనా గొప్పది ఉందా అని ఒక ప్రశ్న అన్నమాట. ఇంతకంటే ఇంకేమైనా గొప్పది ఉందా మానవుడు ఆచరించడానికి? కాబట్టి ఒకటి. ఇంకోటి, ఈ ఉపాయాలన్నీ విడిచి అస్థిర దేవత అనుసరణ ఆయాసేన కిం లభ్యతే. కొంతమంది ఏం చేస్తారు, ఒక దగ్గర ఒకటి ఉంటుంది, అయితే అది వద్దని కాదు, అది ఆ టైంకి అదే గొప్ప. అర్థమైంది కదా. అందుకని స్థిరం లేని దేవతలను అనుసరించడం ఆయాసమే కానీ కిం తేన లభ్యతే దానివల్ల ఏమొస్తుంది అంటారు. ఎందుకంటే ఇంకేం మాకు కావాలి ఒక పక్క. మరి అస్థిరమైన దేవతలను అనుసరిస్తే ఏమొస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏమిటి, కిం లభ్యతే ఏం లాభం వస్తుంది అని అంటున్నాడు. అర్థమైంది కదా. ఇప్పుడు కొంతమందికి ఏమిటంటే ఇది చాలామంది కొన్ని లక్షల వేల మంది కూడా ఇప్పుడు పల్లెటూరులో ఉంటారు. వాళ్ళకి ఏమిటి ఏదో నమ్ముతారు, నమ్మని వద్దాంలే, ఇంక దానికంటే గొప్పది ఇంక లోకం లేదు, ఇంక విచారం లేదు, ఒక స్తోత్రం లేదు. అర్థమైంది కదా. అంతే. దానికి ఏమిటి అంటే ఓ బలేస్తే కానీ అర్థమైంది కదా, అదేమో కోపం వచ్చేస్తుంది అనుకుంటా దేవతకి. ఈ విచారణ ఉన్నవారికి కదా. అందుకనే స్థిరబుద్ధి, ఆ స్థిరబుద్ధి అనేది రావాలి అంటే ఈ సత్సంగాలు గ్రామాల్లో కూడా జరుగుతూనే ఉంటుంటేనే అప్పుడు వాళ్ళందరికీ కూడా కొంత విజ్ఞానం కలుగుతుంది. లేకపోతే వారి దృష్టిలో అంతకంటే దేవుడు ఇంకొకడు లేడు. ఆ దేవుడు ఎక్కడంటే అక్కడే ఉంటాడు, ఎక్కడ ఆ గుడిలోనే ఉంటాడు, గుడి దాటితే ఉన్నాడు. అర్థమైంది కదా. ఇప్పుడు గుడి దాటినా బడి దాటినా అంతటా ఉన్నవాడే దేవుడు. నీ సంగతి ఎవరో తెలుస్తుంది. అర్థమైంది కదా. ఈ విచారణ వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ ఇది తెలియదు. అయితే ఉండాల, అది కూడా మంచిదే. ఎందుకంటే ఏదో దేవతను నమ్మాలి. నమ్మితే సరే, ఇలా నమ్మి
అనేక జన్మ సంసిద్ధ, కొన్ని జన్మల్లో చేసినటువంటి ఆ పుణ్యమైనటువంటి విషయం ఏమి చక్కగా వీరికి సమకూరి అప్పుడు ఏమి వాసుదేవ సర్వమతి సమహాత్మ సుదుర్లభ ఏమి. కాబట్టి ఇలా చేయగా సర్వం వాసుదేవం అన్న విషయమో కొన్ని జన్మలకైనా తెలుస్తుంది. అది చేసేది తప్పు కాదు, కానీ దానిపైన ప్రయత్నం చేయకపోవడమే తప్పు. అర్థమైంది కదా. దానిపైన ఏముందని విచారణ లేకపోవడమే మనకి మానవ జన్మ సార్థక లేకపోవడం. అది ఏమీ లేదు. ఎల్లప్పుడూ మనం 5వ తరగతిలోనే కూర్చున్నాం అనుకోండి, ఈ కలెక్టర్ పోస్ట్ వస్తుందే వాడు, లేకపోతే ఇంకేం వస్తుందే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోస్ట్ వస్తుంది అంటారా? ఏమి 5వ తరగతి 8వ తరగతి 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఎవడేస్తాడు ఈ రోజుల్లో? ఇంకా 5వ తరగతికి అసలు వస్తుందే? చదివేది 9th క్లాసు కలెక్టర్ పోస్ట్కి వెళ్ళాలంటే ఎవడిస్తాడు? కానీ అది పోస్ట్ ఒకటి ఉందని తెలుసుకోవాలా ఏమిటి? ఇది నేను అన్నది. ఇప్పుడు ఈ అస్థిర దేవత అని పేరు ఎందుకు అంటే అక్కడితోనే ఆగిపోతారు. వచ్చింది గొడవ. అర్థమైంది కదా. ఎందుకంటే ఏమీ లేదండి అంటారు. ఏదో ఒక దేవతను ఆశ్రయించిన తర్వాత ఆ దేవతా విజ్ఞానాన్ని ఎంతవరకని మనం తెలుసుకొని అంతకంటే పైకి వెళ్ళే పరిస్థితిని చూసుకోవాలి. అర్థమైంది కదా. అందుకే ఆచార్యుల వారు దేనిని కూడా మళ్ళీ తరగతి వారీగా ఇంతకు పూర్వం కూడా మీకు ఒకసారి చెప్పుకున్నాను. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంటారు. అర్థమైంది కదా. మరి ఏడుస్తూ ఉండేటప్పుడు అని అలా తీసుకెళ్తారు బజార్కి. అది కావాలి ఇది కావాలంటాడు. మొత్తం అన్ని బొమ్మలు ఒక 20 బొమ్మలు కొనిపిస్తాడు. అవి ఇవ్వకపోతే అల్లరి పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? వచ్చి ఈ బొమ్మల చుట్టూ పెట్టేస్తారు. మధ్యలో వాడిని కూర్చొని పెడితే ఓ బొమ్మ కీయమంటుంది, ఓ బొమ్మ కయ్యమంటుంటుంది. అవన్నీ చూసి సంతోషపడిపోతూ ఉంటాడు. అర్థమైందా? ఓ బొమ్మ కదులుతుంటుంది, ఓ బొమ్మ గెంతులు వేస్తూ ఉంటుంది. అర్థమైందే? ఓ బొమ్మ ఇలాగేలా జంపింగ్ ఊపింగ్. మనకేం కావాలి? ఏదో ఒకటి వాడు ముందబడిస్తే మనం పని చేసుకోవచ్చు. ఈ బాధ పోతే పోయిందిలే, ఒక 1000 రూపాయలు పోయినా మనకు హాయిగా ఉంటుంది. 10 సంవత్సరాల దాకా 1 సంవత్సరం అనుకొని పోనీ ఏం పోయిందా అనుకుంటాం. ఇలాగైపోయింది. చక్కగా ఈ బొమ్మలన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఎందుకు మార్పు రావాలి అంటే, ఈ బొమ్మలు ఇంకొక 10 ఏళ్ళు పోయిన తర్వాత అయిపోయింది కదా. 5వ తరగతి అయిపోయిన తర్వాత స్కూల్కి వచ్చినాక 7th వచ్చిన తర్వాత మళ్ళీ వాడు అల్లరి పెడుతుంటే ఈ బొమ్మలన్నీ చుట్టూ పెట్టాడు అనుకో. 10th క్లాస్ వచ్చినప్పుడు కానీ 7th వచ్చినప్పుడు కానీ ఇంకా బొమ్మ తీసి మనకే వాయిస్తాడు ఆయన. ఇక జ్ఞానం లేదా? ఈ పాడి బొమ్మలు ఎందుకనా? ఒకనాడు నీవే తప్పెరుంగు అనుకున్నాడు ఆ బొమ్మల్నే. ఈరోజు ఏమైపోయింది? ఇప్పుడు ఆ బొమ్మలు సార్థకవాడే. పెద్ద అయిన తర్వాత ఇంకో బొమ్మలు. అర్థమైంది కదా. చిన్నప్పుడు ఈ బొమ్మలు, ఈ బొమ్మలే బాబు నీకు సార్లు టూర్ కొట్టాడే. పెద్ద బొమ్మలు వేరు, చిన్న బొమ్మలు వేరు, నడి బొమ్మలు వేరు. అందుచేత ఎలాగైతే ఇది తరతమ భేదాలతో మారుతున్నాము, అలాగే మనము దైవ విషయంలో కూడా మన సాధన విషయంలో కూడా మార్పు తెచ్చుకోవాలి. అది అంతేగాని ఇప్పుడు ఆ బొమ్మలు వీడికి పనిలే. 10th క్లాస్కి వచ్చాడు కానీ ఇంక మళ్ళీ వాడికి పనిలే. మళ్ళీ వాడికి పనే ఎవడికి? మళ్ళీ వాడు 2, 3, 4 ఏళ్ళ వాడికి మళ్ళీ ఆ బొమ్మలే ఉండాలి. అది ఇంకా చిన్నప్పుడు ఇంకా బొమ్మలు వేరే. అర్థమైంది కదా. అందుకని ఇప్పుడు వాళ్ళకి కావలసినవన్నీ సెలవులు ఇచ్చేస్తున్నారు. సంవత్సరానికి సరిపోయేవాడికి ఏ బొమ్మలు ఉండాలి, ఏ ఆటలు ఉండాలి, 2 సంవత్సరాలకి ఏమి ఉండాలి. ఆన్లైన్లో ఇప్పుడంతా ఆన్లైనే. మనకేం ఆన్లైన్ అంటే ఎంత వయసు వచ్చిందో తెలియలే. వాళ్ళకి కనీసం 6 months నుంచి ఆన్లైన్ ప్రారంభం అనమాట. వాడు అక్కడ పెడితేనే తింటాడు. ఎందుకంటే అంత అట్రాక్షన్ అన్నమాట ఉండాలి. ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి అవి మంచివే, కానీ అవి అన్నాలు చూస్తాడు. ఇవన్నీ అన్నాలు చూస్తాడు. 10th క్లాస్కి చూస్తాడా? అవన్నీ పారేస్తాడు. అర్థమైందా? అలాగే పారిమనలేదు నేను, చెప్తున్నా. మళ్ళీ పుట్టేవాడి పనికి వస్తాయి కదా. అదే అనమాట. అందుచేత ఈ ప్రకారముగా సాధనలో కూడా అందుకంటున్నారు. ఆ ఉద్దేశం ఇక్కడ. అంతేగాని అస్థిర దేవత అంటే బయట వాటి కొద్దిన అర్థం కాదు.
అందుకంత ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. కొంతమంది ఇంకా ఆ దేవతని వద్దనిసినాడే, అది వద్దని తిని స్తోత్రం ఎందుకు రాస్తాడు ఆయన, అర్థమైందా? అందుచేత అది ఆయనలో విశేషం. ఆచార్యుల వారు అద్వైత పరంగా ఉన్న ఎన్ని చక్కనైనటువంటి ప్రతి విషయంలో కూడా అంత జాగ్రత్తగా ఉన్నారన్నమాట. అందుచేత అస్థిర దేవత అనుసరణాయ ఆయాసేన కిం లభ్యతే కావా ముక్తి కుతో భవతి. అయ్యా ఇంకా ముక్తి ఎక్కడ ఉందంట చెప్పు అంటున్నాడు. ఇప్పుడు నేనేవో పూజ చేస్తూ ఉన్నా, నమస్కారం చేస్తూ ఉన్నా, స్తోత్రం చేస్తూ ఉన్నా, స్మరణ చేస్తూ ఉన్నా, నీ యొక్క కథాశ్రవణం చేస్తూ ఉన్నా, ఇంకా ఇంతకంటే ముక్తి ఇంకొకటి ఉన్నదా? అసలు ముక్తి కోసం ఇది చాలదా అని అడుగుతున్నారు ఆచార్యులు వారు. భవచ్చేతు కిం ప్రార్థనీయం తదా. కాదయ్యా ఉన్నదంటావా? కిం ప్రార్థనీయం, ఇంతకంటే ఇంకేం ప్రార్థన చేయాలి మేము చెప్పు. అందుచేత కిం ప్రార్థనీయం తదా అంటే ఏమిటి? కోరవలసింది ఇంకేమున్నది? ఇంకేమీ లేదు. నీ అవిజాజి కరుణా కటాక్ష వీక్షణం అయిందుంటే చక్కగా ఏమవుతుంది? శ్రవణం అయిపోతుంది, మరణం అయిపోతుంది, నిధిధ్యాసం అవుతుంది, అన్నీ కూడా చక్కగా లభిస్తాయన్నటువంటి ఉద్దేశ్యంతో చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? అందుచేత ఇంతటికీ మనకేమిటి సారాంశం వచ్చింది? ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో పొందిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఏమిటి? నవవేద భక్తులు అనుకుంటున్నామా లేదా? ఒక్కొక్క భక్తులు ఏమైపోయాడు? పొందిపోయారు. మరి పొందిపోయి ఎలా పొందిపోయారు? పొందాడు ప్రతివాడు కైవల్యాన్ని పొందాడు అంటే అర్థం ఏమిటి? స్వరూప జ్ఞానం వచ్చినాకే పొందినట్టు. అర్థమైంది కదా? స్వరూప జ్ఞానం వచ్చినాకే. అందుకని విచారణ కంటే మించింది ఇంకోటి లోకంలో లేదు. తక్కినవన్నీ చేసుకోవాలి, వద్దని లేదు. వాటితో తృప్తి పడకూడదు. ఎంతసేపు పూజ చేసేవాడు పూజతోనే తృప్తి పడతాడు. విచారణకి వెళ్తే పూజవాడికి ఏమిటి? నిద్ర వస్తుంది. అర్థమైంది కదా? అది ఆ పూజ మీద కూర్చుంటే వాడికి నిద్ర రాదు. అర్థమైంది కదా? ఇది అన్నమాట. జపం చేసేవాడికి మళ్ళీ విచారణకు వస్తే నిద్ర వస్తుంది, జపం చేస్తే నిద్ర రాదు. విచారణ ఏది చేసినా పూజ చెయ్యు, జపం చెయ్యు. అందుకే లాస్ట్లో ఏం చెప్పారు? కథాశ్రవణం. ఆ శ్రవణం చెయ్యాలి. మన ఏ కథ? ఆత్మకథ అంటే ఆత్మకథా శ్రవణం, భారత కథ అంటే భారత కథా శ్రవణం, రామాయణ కథ అంటే రామాయణ కథా శ్రవణం. ఇలాగా అన్ని శ్రవణాలు మంచివే. అన్ని శ్రవణాల కన్నా ఆత్మకథా శ్రవణం అనేది అత్యంత గొప్పది. అర్థమైంది కదా? ఎందుకంటే ఈ శ్రవణం చేసినప్పుడు మనకి ఇప్పుడు భయం పోతుంది. తగ్గిందంత భయం. అర్థమైంది కదా? ప్రతిదీ భయమే. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఏమో ఎన్ని పట్టుకెళ్ళాం కానీ అగరబత్తులే మర్చిపోయినాం నిన్న. అది భయం. మళ్ళీ అగరబత్తి లేదని భయం. అర్థమైంది కదా? మన్నాడు కర్పూరం మర్చిపోతాడు, రోజు కూడా మర్చిపోయి వెళ్ళిపోతాడు. రోజు భయమే. ముందు పెట్టుకోవాలంటే టైం సాలదు, అప్పటికప్పుడు సర్దుకోవడానికి వీలు వేడు. సర్దేవాడు ఎవడు ఉంటాడు? ఎవడు సర్దుడు వాడికే ఉంది. ఇప్పుడు ఓల్డు పూర్వం అంటే ఇంటే చిన్నప్పుడు ఏం పని ఉండేది కాదు వాళ్ళకి. ఏదైనా తెల్లాలేసి ఆ కార్తీక స్నానాలకు వెళ్తే అన్నీ రాత్రి సర్దీసి పెట్టేసేవాడు. అర్థమైంది కదా? ఇప్పుడు అంత సర్ది పెట్టేవాడు ఎవడు సర్దుడు వాడికే అనమాట. ఈ కంఫర్ట్ రూమ్లో ఎవరికి వారే ఎవడా తీరే. అర్థమైంది కదా? అందుచేత అందుకు భయం, అన్నీ భయమే. కాబట్టి అభయం భయరహితమైనది ఏమిటి? ఆత్మకథా శ్రవణం. అది అనమాట. అందుచేత ఈ విధంగా చక్కగా మనకి అందజేశారు. ఇది శివానందల హరిలో. అందుచేత మనం ఏం చేయాలి? అందరమన్నో అన్ని పనులు చేసుకోవాలి. ఏ పని వద్దాంలే ఇక్కడ. ఈ పనులు సరిపోతావా లేవా? అందుకు సాధన కూడా ఏమిటంటే ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటుండాలి మనం. పూజలో ఉన్నవారు పూజ విధానంగా ఉంది, సరిపోయిద్దా? జపంలో ఉన్నవారు ఈ జపం సరిపోద్దా? అర్థమైంది కదా? ధ్యానంలో ఉన్నవారు ఈ ధ్యానం సరిపోద్దా? ఆత్మవిచారణలో ఉన్నవారు ఈ విచారణతో సరిపోద్దా? ఇంతకంటే గొప్ప విచారణ
ఉన్నదా అన్నటువంటిది ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, మనం పరిశీలించుకోవాలి. అర్థమైంది కదా. మన శ్రద్ధ ఒకసారి మన హాస్పిటల్కి వెళ్ళామంటే ఎంత శ్రద్ధగా వెళ్తాం చెప్పండి. డాక్టర్ గారు మర్చిపోయినా ఏమండి మేము ఎప్పుడు రమ్మంటారు అంటారు. ఓహో అలాగా మర్చిపోయా కానీ మీరు నెలలు పోయి రండి అంటారు. చూసారా, వారు ఒకవేళ చెప్పకపోయినా మనం అడుగుతామా లేదా, అది అనమాట. మరి నెలలకు ముందు ఏం చేస్తాం, 3 రోజుల ముందు డాక్టర్ గారు ఊర్లో ఉన్నారో లేదో ఫోన్ చేస్తాం. చెయ్యాలా, శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు శరీర ధర్మం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ఉంటే కదా ఏ సాధన అయినా, ఓ ధర్మం చేయాలన్నా, దానం చేయాలన్నా, లేకపోతే ఆత్మగ్రహణం చేయాలన్నా, శరీరం అన్నీ పోయిన సంత ఇంకేం వస్తుంది మనక. అందుచేత ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే దాని యందు మనకి ఎలాగ శ్రద్ధ ఉంటుందో మనం చేసే సాధన పరిపక్వం అయిందాక. అర్థమైంది కదా. ఎలాగైతే ఒక పండు తెచ్చిన తర్వాత ఆ పండుని మనం ఏం చేస్తాం, 4 రోజులకు ఒకసారి చూస్తాం. చూడకపోతే కుళ్ళిపోద్దని భయం, ఇంకేమీలే. అది తెచ్చిన పళ్ళు మొగ్గేస్తాం. మొగ్గేసిన తర్వాత చూడలేదని వదిలిస్తే ఏమైపోతాయి, సగం కూలిపోయిపోతాయి. ఎవరు తప్పది, మనం చూడకపోవడం తప్పు. అర్థమైంది కదా. చూస్తూ ఉంటే తాజాగా ఏ రోజు పని తినుకొని వెళ్ళిపోతే అన్నీ సార్థకం అవుతాయి. అలాగనే మనం చూసుకోవాలి. ఇది అన్నమాట విశేషం. ఈ రెండు కూడా మనకి ఎందుకు అంటే అంత చాలా ఈ శ్లోకం ఇంకా ఇంపార్టెంట్. అది అందుచేత మరి ఈ విధంగా అందరూ కూడా ఎవరు చేసే సాధన అది తక్కువ అనుకోకుండా ఆ సాధనలో వారు సుస్థిరంగా ఉండి ఈ శ్రవణం చేసేటప్పుడు తత్ఫలితాన్ని ముక్తిని తప్పకుండా ఈ జన్మలో మనం పొందుతామన్నటువంటి ఇది ఇచ్చారు ఇందులోన. అందుచేత అందరూ సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై ఆయురారోగ్య ఐశ్వర్యతులమై సదా బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ యొక్క శంకరాచార్యుల వారు అమ్మవారు మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం